వెల్కమ్ టు రాజహంస టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆయనతో బంధం ముగించిందట అనసూయ. ఆ పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె చేసినటువంటి పోస్టు. ఆయన ఎవరు, ఆయనతో బంధం ఎందుకు ముగిసింది, అసలు ఏంటి కథ అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే యాంకర్ అనసూయ గురించి, ఆమెకున్నటువంటి క్రేజ్ గురించి ప్రత్యేకంగా మనం ఎవరికి చెప్పనవసరం లేదు. న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టినటువంటి అనసూయ తర్వాత యాంకర్గా అవతారం ఎత్తింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని కూడా సంపాదించుకున్నారు ఆమె. తద్వారా పలు సినిమాల్లో కూడా మంచి అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్గా కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి అలాంటి మొదలైనటువంటి ఈ సినిమాల్లో కూడా సూపర్ హిట్ సినిమాల్లో ఆమె బాగా నటించారు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అనసూయ నటనకు మంచి గుర్తింపు అయితే లభించింది. రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనకకు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడ కూడా రాలేకుండా పోయింది. అంటే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్గా మారిపోయారు. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ప్రభావం ఎంతలా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అయితే అనసూయ సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో కూడా ఫాలోవర్స్ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ హాట్ బ్యూటీ 39 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్కు గట్టి పోటీని ఇస్తుంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చేటువంటి గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అని చెప్పుకోవచ్చు. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బిగినీ దర్శనం ఇచ్చినా కానీ ఎలా అయినా సరే అనసూయ ఇక్కడ తిరగలేదని కూడా చెప్పుకోవచ్చు. అనసూయకే చెల్లిందని కూడా చెప్పుకోవచ్చు. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనసూయ అని చెప్పుకోవచ్చు. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తూనే ఉన్నారు అనసూయ గారు. ఇది ఎలా ఉంటే అనసూయ తాజాగా షేర్ చేసినటువంటి ఒక పోస్ట్ సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా తనతో కలిసి పనిచేసినటువంటి మేనేజర్ మహేంద్ర గురించి తన పోస్ట్లో భావోద్వేగం అయినటువంటి ఒక నోట్ రాసుకొచ్చింది ఆమె. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఉన్న మేనేజర్ మహేంద్ర ఇక నుంచి తనతో పని చేయలేరని తెలిపింది. నాకు మేనేజర్గా ఎంతో కాలం పనిచేసినటువంటి మిస్టర్ మహేంద్ర ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు. ఈ వృత్తిపరమైనటువంటి ప్రయాణం నాకు చాలానే నేర్పింది. ఇన్నాళ్ళు నా అనుబంధంలో ఎన్నో విషయాలు మీ అనుబంధంలో కూడా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అలాగే సమయం, కృషి, అంకిత భావం చూపినటువంటి మహేంద్రకు ధన్యవాదాలు అని కూడా అనసూయ చెప్పుకొచ్చింది. అంటే మేనేజర్ మహేంద్రకు అనసూయ తన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలిపింది. ఇక కొత్త మేనేజర్ కోసం వెతుకున్నారట. మీలో ఎవరికైనా ఆసక్తి ఉంటే ట్రై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా సంప్రదించాలంటూ కూడా మెయిల్ ఐడి కూడా తన పోస్ట్లో షేర్ చేసింది ఆమె. ఇలా తనతో కలిసి ఎన్నో ఏళ్ళు పనిచేసినటువంటి మేనేజర్ మహేంద్రకు అనసూయ వీడ్కోలు పలుకుతూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఇన్నేళ్ల బంధం ఇక్కడ ముగించినట్టుగా కూడా ఆమె పోస్ట్లో రాసుకొచ్చింది. మీలో ఎవరైనా ఆసక్తి ఉంటే మేనేజర్గా చేయాలి అనసూయ దగ్గర అనుకుంటే ఆ మెయిల్ ఐడి ఇచ్చింది ఆమె పేజ్లో. కాబట్టి మీరు సంప్రదించండి. నచ్చితే మీరు లక్కీ ఛాన్స్ కొట్టినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.